नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि आज करनूल डिस्ट्रिक्ट YSRCP सदर SV मोहन रेड्डी ने अपने कॉम्प्लेक्स कॉन्फ्रेंस हॉल में एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर उन्होंने तेलुगुदेशम पार्टी की जमकर तनकीद की और कहा कि तेलुगुदेशम पार्टी ने अवाम के पीठ में छुरा घोंपा है। जो वादे इंतखाबात के दौरान किए गए थे वो पूरे नहीं किए गए। साथ ही साथ जब प्रेस कॉन्फ्रेंस का इख्तिताम हुआ उस वक्त पर सहाफ़ियों ने यानी रिपोर्टर्स ने, जर्नलिस्टों ने SV मोहन रेड्डी को अहमद अली ख़ान करनूल सिटी YSRCP प्रेसिडेंट के जो प्रेस मीट ठेली थी उस पर सवालात किए तो SV मोहन रेड्डी ने क्या जवाब दिया, आप ही समाअत फरमाएं। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। లైట్ తీసుకో అదెంత పెద్ద సబ్జెక్ట్. నేను చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ లెవెల్లో మాట్లాడుతున్నా. నువ్వు మళ్ళీ టౌన్కు గ్రామానికి పోతే ఎట్లా? లైట్ తీసుకో. సరే, మీరే చాలా ధర్నాలు చూసినారు కదా, ధర్నాలు చూసినారు, 2 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు చూసినారు. మీరే సాక్షులు, మళ్ళీ నన్నెందుకు అడుగుతారు? మీరే సాక్షులు కదా. కావాలంటే మా వాళ్ళని అడగండి, వీడియోలు ఇస్తారు, ఫోటోలు ఇస్తారు, అంతే కదా. చంద్రబాబు నాయుడు, నేను ఎప్పుడు మాట్లాడినా లోకేష్, చంద్రబాబు నాయుడు తప్పితే పవన్ కళ్యాణ్ ఆ లెవెల్లో మాట్లాడతా. ఎందుకు నేను మళ్ళా వీడికి వచ్చావు? తిరిగి అడిగి వచ్చావు. క్రమశిక్షణ చర్య నేనా తీసుకునేది? జిల్లా అధ్యక్షునికి అన్ని పవర్స్ లేవు. నేను చెప్పినా కదా, నేనే లైట్గా తీసుకునేప్పుడు మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఫస్టే చెప్పినా కదా లైట్ తీసుకోండి అని. వాళ్ళకి తెలుస్తాయి కదా, వాళ్ళకి సాక్షి టీవీ ఉంది అంటే మా పార్టీకి సంబంధించి వాళ్ళకి తెలియకుంటే నన్ను అడుగుతారు. ఎప్పటికప్పుడు సమాచారం జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, పోతాను. దాని గురించి నేను అంత సీరియస్గా తీసుకోలేదు. వాళ్ళు కూడా లైట్గా తీసుకున్నారు, మీరే లైట్గా తీసుకోవాలి. నేను చెప్పినా కదా సబ్జెక్టే లైట్గా తీసుకోమని. SV మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి స్పందించలే కదా, మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వలే కదా. సోషల్ మీడియాలలో ఎవరెవరో ఏంటో పెడుతుంటారు, 1,00,000 1,00,000 పెడుతుంటారు. దాని గురించి అంత పెద్ద సబ్జెక్టుగా సోషల్ మీడియా పోస్టుల మీద సబ్జెక్టు పోతే చాలా డెప్త్ సబ్జెక్టు. జగన్మోహన్ రెడ్డి గారు వికృతంగా పెట్టినారు. సోషల్ మీడియాలో వచ్చే దానిలను తెలుగుదేశం పార్టీ వాళ్ళు సీరియస్గా తీసుకొని కేసులు పెడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు పెట్టిన సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు ఎప్పుడు ఎక్కడ పెట్టలే. ఏదో 1-2 టూ మచ్ చేసింటే పెట్టినారు, కానీ ఈడ ఆఖరికి మా సన మీద పెట్టినారు. ఏం చేసింది ఆయన? భరత్ తిలక్, గట్టు తిలక్ భరత్ కలిసిండే ఫోటో పోస్ట్ చేసే పెట్టినారు. వాళ్ళు ఫోటో తీసుకోవడం తప్పు లేదు, కానీ వీళ్ళ పోస్ట్ చేసే తప్ప. అట్లా సోషల్ మీడియా తిరగని తప్పేముంది? నా ఊర్లో ఎవరు తిరగకూడదు అండి పార్టీలో.
పార్టీలో ఉన్నాడు. అవి ఆయన నగరాధ్యక్షుడే. మీరు అదే పని మీద వచ్చినట్టున్నారు. నేను వస్తానే ఈటీవీ టీవీ5 కాదు, వస్తానే ఈటీవీ టీవీ5 అనే ఇదే పని మీద వచ్చినట్టున్నారు అనుకున్నా. లైట్ తీసుకోండి కదా, నేను లైట్గా తీసుకున్నా, మీరు లైట్గా తీసుకోండి. రైట్. నిన్న మహానాడు మొత్తం కూడా ఆత్మస్థుతి పరనిందలాగా నడిచింది. ఎంతసేపునే చంద్రబాబు నాయుడిని పొగడము, జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, లోకేష్ను పొగడము, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడము. అసలు మహానాడు పెట్టినప్పుడు రాష్ట్రానికి ఇంతవరకు ఏం మేలు చేశాం, 2 సంవత్సరాలలో పార్టీ క్యాడర్కి ఏం చేశాం, రాబోయే 3 సంవత్సరాలలో మన ప్రణాళిక ఏంటి, రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి క్యాడర్కు రాబోయే 3 సంవత్సరాలలో ఎటువంటి న్యాయం చేస్తాం, ఇది లేదు. ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి విమర్శించడము ఇదే పని. ఏమంటే కొత్తగా నేర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు గొడ్డలి పార్టీ అని, మాది గొడ్డలి పార్టీ అంటున్నారు. సంక్షేమ అమలు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ట్రాన్స్పరెంట్గా 2,76,000 కోట్లు డైరెక్ట్గా అకౌంట్లలోకి రూపాయ ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా వాళ్ళ అకౌంట్లలోకి వేసిన పార్టీ మాది. సంక్షేమ అమలు పార్టీ. అవినీతిని, మీరు చేసేటువంటి అవినీతిని గొడ్డలతో నరికిన పార్టీ కూడా మాదే. అదే కాకుండా గ్రామ సచివాలయాల ద్వారా భారతదేశానికి ఆదర్శంగా గ్రామ స్థాయి నుంచి సెక్రటరియట్, తెలంగాణ పోతే మీ సెక్రటరియట్ ఆడందంటే హైదరాబాద్లో ఉందంటారు, తమిళనాడు పోయి మీ సెక్రటరియట్ ఆడందంటే మద్రాసులో ఉందంటారు, చెన్నైలో. బెంగళూరు ఒక గ్రామానికి పోయి మీ సెక్రటరియట్ ఎక్కడ ఉందంటే కర్ణాటక పోయి అడిగితే బెంగళూరులో ఉందంటారు. కానీ మన రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయి మీ సెక్రటరియట్ ఎక్కడ ఉందంటే మా ఇంటి పక్కనే ఉందని చెప్తాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. గ్రామానికి ఒక సెక్రటరియట్ని పెట్టి 10 మంది ఎంప్లాయీస్ని పెట్టి అన్ని పాలనా వసతులు కూడా అక్కడే కల్పించి అన్ని రకాలుగా ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఏవి కావాలన్నా అక్కడనే సమకూర్చి చేసినటువంటి పార్టీ భారతదేశానికి ఆదర్శంగా నిలిచేటట్టు రాష్ట్రాన్ని చేశాడు. కరోనా టైంలో భారతదేశం మొత్తం కూడా యావత్ భారతదేశం షబాస్ జగన్ అన్నట్టు కరోనాను 2 సంవత్సరాలు మేనేజ్ చేశారు. అది మా పార్టీ క్రెడిబిలిటీ. మమ్మల్ని గొడ్డల పార్టీ అంటే అన్నారు. మీదేం పార్టీ? మీది వెన్నుపోటు పార్టీ కాదా? ఎస్, మీది వెన్నుపోటు పార్టీ. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంటుంది. హరికృష్ణను వెన్నుపోటు పొడిచి ఆయనను రోడ్డుకి ఇడుస్తుంది. పాపం ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన దాంట్లో కూడా కేటీఆర్ గారు వస్తే పొత్తుల గురించి మాట్లాడతావు. ఇది నీది. వెన్నుపోటు పార్టీ. మహిళలకు నెలకు 1500 ఇస్తాయని చెప్పి